హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మారుతి సుజుకి డిజైర్ 2025 మోడల్ అనమాట. వచ్చేసి ఆఫ్టర్ జిఎస్టీ ప్రైస్ అనమాట. ఈ ఈ వీడియోలో డీటెయిల్ రివ్యూ అయితే ఇద్దాం తెలుగులో. డోంట్ మిస్ ద వీడియో అన్నమాట. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, పాయింట్ టు పాయింట్ అన్ని క్లియర్గా చేశాను. మీరైతే కార్ కొనే ఉద్దేశం ఉంటే ఈ కార్ ఎలా ఉంటుందో అయితే మీరైతే ఒకసారి చూడండి. కింద అయితే ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఇచ్చారు, చూసుకోవచ్చు. పైన ఎల్ఈడి కాదన్నమాట, ఇండికేటర్ ఓన్లీ హెడ్లైట్స్ ప్రొజెక్టెడ్. అది కూడా జెడ్ఎక్స్ఐ సెకండ్ టాప్ మోడల్ నుంచి. ఫ్రంట్ కెమెరా ఇచ్చారన్నమాట, 360 డిగ్రీ కెమెరా ఇచ్చారన్నమాట. గ్రిల్ లో చూసుకోవచ్చు, బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. సేమ్ సైడ్ కూడా సేమ్ కూడా అంతే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ కింద కూడా ప్రొజెక్ట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. అయితే 16 ఇంచ్ డైమండ్ కట్ అలైస్ ప్రొవైడ్ చేశారు అన్నమాట. మిషన్ కట్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్ లో అయితే భలే ఉంది. ఈ అలై వీల్స్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ కార్ లో. ప్రొఫైల్ వస్తే సైడ్ ప్రొఫైల్ కూడా ఇలా ఉంటుంది. రియర్ అయితే డ్రమ్ బ్రేక్ అన్నమాట. ఇది కూడా మిషన్ కట్ 16 డైమండ్ కట్ అలై వీల్ అన్నమాట. డైమండ్ కట్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ డిఫాగర్ ఉంది విత్ ఇంకా టాప్ లో షార్క్ ఫిన్ యాంటీనా అయితే వచ్చింది. రియర్ వ్యూ ఇలా ఉంటుంది. ఒకసారి మనం బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇటు సైడ్కి వచ్చేసి ఎల్ఈడి బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, టీ షేప్ చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఒక పెద్ద క్రోమ్ లైన్ అయితే ఇట్లా పాస్ అవుతూ వస్తుంది. స్పాయిలర్ లా ఉంది కానీ స్పాయిలర్ కాదు. ఇక్కడ హై మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదైతే రైట్ సైడ్ ప్రొఫైల్. డ్రైవర్ సైడ్ బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ అయితే రిక్వెషన్ సెట్ ప్రొవైడ్ చేశారు కార్లో. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్ టచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇక్కడ వంట అప్ అండ్ డౌన్, లాక్ అండ్ అన్లాక్, ఓవర్విఎం కంట్రోల్స్ అయితే ఎలక్ట్రికల్ ఇచ్చారు ఈ సైడ్. అండ్ ఆల్ 4 పవర్ విండోస్, క్రోమ్ డోర్ హ్యాండిల్. ఇదైతే లెదర్ కాదు, ఇదైతే సాఫ్ట్ టచ్కే అనమాట, ప్లాస్టికే. కానీ ఇదైతే ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంది కార్లో. చూసుకో, బాటిల్ హోల్డర్, ట్విట్టర్ అయితే క్యాబిన్ ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ నుంచి చూడడానికి లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు కార్లో. మొత్తం అయితే స్టీరింగ్ అయితే లైట్ వెయిట్ ఉంది. క్రూజ్ కంట్రోల్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, హార్న్ కూడా ఉంది. మ్యూట్ చేసుకోవచ్చు. సాంగ్స్ అయితే రెజ్యూమ్ పాస్ అయితే చేసుకోవచ్చు. ఇంజన్ పుష్ స్టాప్ అయితే ఉంది కార్లో. 360 డిగ్రీ కెమెరా వ్యూ అయితే ఉంది. ఇక్కడ బూట్ ఓపెన్ మరియు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ ఆన్ ఆఫ్, ఏసీ వెంట్ అప్ అండ్ డౌన్, హెడ్ ల్యాంప్ అడ్జస్టర్స్. ఇట్ సైడ్ కూడా ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కార్లో. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే కార్లో అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. చిన్న ఇన్స్ట్రుమెంట్ క్లాసర్ అయితే ఉంది, మిగతా అంతా అనలాగే. కింద ఇవైతే ఆటో క్లైమేట్ కంట్రోల్ అనమాట. ఇటు సైడ్ ఫ్యాన్ స్పీడ్, అటు సైడ్ టెంపరేచర్. ఇక్కడ మనం ఆటో ఆన్ ఆఫ్ అయితే తీసుకోవచ్చు. క్యాబిన్ కూడా ప్రీమియం ఉందన్నమాట. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అయితే కాదు, నార్మల్ మాన్యువల్ ఐఆర్వీఎంఏ. ఇటు సైడ్ వ్యానిటీ మిర్రర్ అయితే లేదు, టికెట్ హోల్డర్ ఉంది ఇటు సైడ్. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది కార్లో. అయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, ఇక్కడ యూఎస్బి సాకెట్ ఇచ్చారు. ఇటు సైడ్ 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే చూసుకోవచ్చు. కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇటు సైడ్. ఇక్కడ వైర్లెస్ ఛార్జర్. అంతా నార్మల్ కార్స్లో ఉన్నట్టు ఉన్నాయి. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా బోత్ రియర్ వాళ్ళకైతే 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒక టైప్ ఏ, టైప్ సి అన్నమాట. అయితే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ కార్లో. డ్రైవర్ సైడ్ హైట్ అండ్ రెక్లైన్ అయితే వేసుకోవచ్చు సీట్. ఇటు సైడ్ ఓవర్ వ్యూ చూసుకున్నా కనుక ఇటు సైడ్ 360 డిగ్రీ కెమెరాలో లెఫ్ట్ సైడ్ కెమెరా అయితే ఇటు సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది ఈ కార్లో. ఇటు సైడ్ చూసుకుంటే కదా సేమ్ ఇదే ప్లాస్టిక్ అయితే ప్రీమియం ఫీల్ ఉంది ఈ కార్లో. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, లాక్ అన్లాక్. డ్రైవర్ సైడ్ లాగానే ఇటు సైడ్ కూడా పవర్ విండో, 1 లీటర్ బాటిల్ హోల్డర్. ఈ కార్లో లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ కార్లో, చూసుకోవచ్చు. క్యాబిన్ అయితే ఇటు సైడ్ నుంచి ప్యాసింజర్ సైడ్ వ్యూ నుంచి అయితే ఇలా ప్రీమియంగా ఉంది. క్యాబిన్ కూడా 3 డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఈ క్యాబిన్ డిజైన్ చేయడానికి. ఇటు సైడ్ వ్యానిటరీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. లైట్ అయితే లేదు, ఓన్లీ మిర్రర్ ఉంది.
ఒకసారి అయితే బానట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. కార్లో సేమ్ ఓల్డ్ డిజైర్ ఇంజన్ లానే సేమ్ ఇంజన్ అన్నమాట. ఇక్కడ రేడియేటర్ అన్నీ ఇక్కడ మొత్తం స్టెప్ని అప్రాన్ అన్ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి రియర్ వ్యూ అయితే చూద్దాం. రియర్ కంఫర్ట్ ఎలా ఉందైతే ఒకసారి చూద్దాం. సేమ్ ఫ్రంట్ డోర్ లాగానే ఇక్కడ కూడా స్పీకర్, బాటిల్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇవైతే లెదర్ సీట్స్ అన్నమాట. మంచిగా ఉంది. మంచిగా వెనకకెళ్ళి కూడా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ కూడా మంచిగా ఉంది అన్నమాట కార్. ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ కాక్పిట్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం హంప్ అయితే కిందికి వచ్చిందన్నమాట. సన్ రూఫ్ కార్ కాబట్టి కొంచెం కిందికే ఉంటుంది. అండర్ అయితే సపోర్ట్, నీ సపోర్ట్ అయితే ఓకే మంచిగా ఉంది. రియర్ వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాయిన్ హోల్డర్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ ఏసీ పోర్ట్స్, గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి అన్ని పిల్లర్స్కి A to C D. ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. హైలోజన్ ఎల్ఈడి ఇస్తే బాగుండు. సేమ్ ఇట్ సైడ్ కూడా రీడింగ్ ల్యాంప్ అయితే ఉందన్నమాట. ఈ సన్ రూఫ్ అయితే ఉంది కొత్త డిజైర్లో 2025 మోడల్. ఏదో ఒక మంచి థింగ్. ఈ సెడాన్ మార్కెట్లో ఏదో ఒక బెస్ట్ థింగ్ అనుకోవాలి. ఎలక్ట్రిక్ టైల్ గేట్ అయితే ఉంది ఇందులో చూడవచ్చు. మనం రిమోట్ నుంచే టైల్ గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు బూట్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. ఈజీగా 3 to 4 మీడియం సైజు సూట్ కేస్ అయితే పడతాయి. పెద్ద అయితే ఒక 2-3 పడతాయి అన్నమాట. ఇందులోనే స్పేర్ వీల్ అయితే ఉంది. దీని మ్యాక్సిమం స్పీడ్ 80. స్టీల్ అయితే ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కార్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.